ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ప్రతి ఉదయం దేవునితోనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు ఈ నెలంతా మరి కాచి కాపాడారు. ఆయనకి ఏమిచ్చి కూడా రుణం తీర్చుకోలేము. మే నెలంతా కాచి కాపాడి జూన్ 1వ తారీఖున మనం ఇలా ఉదయాన్నే లేచి ఆయన వాక్యాన్ని ధ్యానించుకోవడానికి అనుగ్రహించిన కృపను బట్టి ఆయనకే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనము. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడను పరలోక రాజ్యంలో ప్రవేశింపుడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును అని యేసు సెలవిచ్చెను. దేవుడికి మహిమ కలుగును గాక. ఎవరైతే వారి జీవితాలను దేవుడి చిత్తానికి అప్పచెప్తారో, ఎవరైతే వారి జీవితాలు దేవుడి చిత్తానుసారంగా మరి నడుచుకుంటారో, తమ ఇష్టానుసారంగా కాకుండా దేవుని చిత్తానుసారంగా దేవుని పోలి జీవిస్తారు, వారు తప్పకుండా పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారని ఉదయకాలం దేవుడు మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 21వ అధ్యాయంలో ఒక ఉపమానం సెలవిస్తున్నారు. ఒక మనుషుడి కంటే 2 కుమారులు ఉండేవారంట. ఆ మనుషుడు ఒక కుమారుని దగ్గరికి వెళ్ళి, నీవు ఇప్పుడు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పినప్పుడు మొదటగా వాడు పోను అని ఉత్తరం ఇచ్చింది. కానీ పిమ్మట మనసు మార్చుకొని పని చేయడానికి వెళ్ళారంట. రెండో వాడి వద్దకు వచ్చి ఆ ప్రకారం చెప్పగా వాడు, అయ్యా పోతానని చెప్పాను కానీ పోలేదంట. ఈ ఇద్దరిలో ఎవడికి తండ్రి ఇష్ట ప్రకారంగా చేసిన వాడు అని మనం అనుకోవాలి? మొదటివాడే. ఎందుకనంటే ముందు వెళ్ళను అని చెప్పినా కానీ మనసు మార్చుకుని వెళ్ళాడు. రెండో వాడు వెళ్తాను అని చెప్పి వెళ్ళడం లేదు. ఇక్కడ మొదటివాడే మనసు మార్చుకుని వెళ్ళాడు కాబట్టి గొప్పవాడని దేవుడు సెలవిస్తున్నాడు. అంతేకాకుండా దేవుని రాజ్యంలో ముందుగా ఎవరు ప్రవేశిస్తారో కూడా దేవుడు సెలవిస్తున్నారు. యోహాను గారు నీతి మార్గమును మీ వద్దకు తీసుకువచ్చాను, మీరు అతనిని నమ్మలేదు. అయితే సుంకరులు వేశ్యలను అతను నమ్మి మీరు అది చూచి అతనిని నమ్మినట్లు పశ్చాత్తాపడలేకపోయారు. ఈ వాక్యాన్ని జాగ్రత్తగా మనం పరిశీలిస్తే పరిసయ్యులు, శాస్త్రులు, యాజకులు వీరు ధర్మశాస్త్రమును బాగా తెలిసిన వారు. తండ్రి చెప్పినట్లుగా చేస్తామని అంటున్నారు కానీ అట్టి జీవిత విధానం మాత్రం వారిలో కలగలేదు. కానీ సుంకర్లు, వేశ్యలు అయితే దేవుని వాక్యానుసారంగా మేము జీవించలేము, అది మా వలన కాదు అంటూనే తర్వాత తమ తప్పుని తెలుసుకుని దేవుడు ఆశించినట్లుగా జీవించు ముందుకు వచ్చారు. కావున వీరు మాత్రమే పరలోకం వెళ్తారని యేసు స్పష్టంగా మత్తయి సువార్త 21వ అధ్యాయంలో సెలవిచ్చారు. గమనించండి, పరిసయ్యులు, యాజకులు కేవలం వాక్యం చదివేవారుగానే ఉన్నారు కానీ క్రియలు లేవు. సుంకర్లు, వేశ్యలు చదవకపోయినా వారు పాపం చేసిన వారిని గ్రహించి ప్రతి పాపమును ఒప్పుకొని క్షమించగలిగిన దేవుని మాటలకు లోబడేవారుగా ఉన్నారు. మనం వాక్యం చదివితే వింటే సరిపోదు, వాక్యానుసారమైన జీవిత విధానం మనలో కనిపించాలి. ప్రభువా అన్న ప్రతివాడు పరలోక రాజ్యంలో చేరడు కానీ పరలోకమందున్న తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించునని యేసు సెలవిస్తున్నారు. సుంకర్లు, వేశ్యలు పరలోకాన్ని స్వతంత్రించుకున్నారు. కారణం వారు పాపమును బట్టి వారు పశ్చాత్తాపడ్డారు. పరిసర్యులు, యాజకులు మాత్రం వీరు చేసిన పాపములను బట్టి ఏ మాత్రం పశ్చాత్తాపం లేకుండా నిర్లక్ష్య ధోరణి కనపరిచేవారుగా ఉన్నారు. వారే నేటి నామకార్థ క్రైస్తవులు, పుట్టిక క్రైస్తవులు. సహోదరి, సహోదరుడా, ఎన్ని తప్పులు ఎన్ని పాపాలు చేస్తున్నా నీ హృదయంలో ఏ విధమైన బాధ లేదు, నొచ్చుకునే బాధ లేదు, నెచ్చుకునే తత్వం లేనివారుగా, నిబ్బరంగా అబద్ధం చెప్పేవాడుగా, అక్రమంగా సంపాదించేవాడుగా, నిబ్బరంగా భార్యాబిడ్డలను మోసం చేసేవాడుగా ఉన్నావా? నువ్వు చేస్తున్న తప్పులను బట్టి నీ మనసాక్షి నిన్ను గద్దించడం లేదా? అయితే నువ్వు దేవునికి దూరంగా ఉన్నావనే అర్థం. పైపైన భక్తి చేస్తున్నావనే అర్థము. ఏ చిన్న తప్పు చేసినా నీలో పశ్చాత్తాపమే లేకపోతే నేను చేసింది కరెక్టే అని తప్పు చేసిన నీవు కూడా అలా అంటుంటే నువ్వు దేవుడికి చాలా దూరంగా ఉన్నావని అర్థము. ఒకానొక సమయంలో ఒక వేటగాడు అతని దగ్గర పనిచేస్తున్న దాసుడు వేటకు వెళ్ళారు. ఏ మాత్రం చిన్న పొరపాటు జరిగినా ఆ దాసుడు, అయ్యయ్యో ప్రభువా, నేను మరలా తప్పు చేశాను, నన్ను క్షమించు అని లోపల మదన పడుతూ ఉండేవాడంట. ఇదంతా గమనిస్తున్న వేటగాడు, ఒరే పిచ్చోడా, అదేంట్రా చిన్న చిన్న పొరపాట్లకే అంతగా ఆందోళన టెన్షన్ పడుతున్నావు, చెమటలు పట్టేస్తున్నాయి, ఒక్కసారి నన్ను చూడరా, నేను ఎన్ని పాపిష్టి పనులు చేస్తున్నా, ఎన్ని దుర్మార్గాలు చేస్తున్నా నాకేమీ ఆందోళన నొప్పి అనిపించడం లేదు కదరా, మరి నీకెందుకు నొప్పి అనిపిస్తుంది అని ప్రశ్నించాడు. అప్పుడు ఆ దాసుడు, అయ్యా, ఎవరినైనా బూటకాలతో శవాన్ని తొక్కితే ఆ శవానికి నొప్పి ఉంటుందా? ఉండదు కదా. ఆ శవం చనిపోయిన స్థితిలో ఉంది. కానీ ఒకవేళ మీరు
మీ బూటకాలతో నా కాలు మీద తొక్కితే కెవ్వుమని కేక వేస్తాను, కారణం నేను బ్రతికి ఉన్నాను కాబట్టి అని బదులిచ్చాడు. అనగా ఎవరైతే మనసాక్షి విషయంలో, మంచితనం విషయంలో, నీతి యథార్థతల విషయంలో చనిపోయి ఉంటారో వారు ఎన్ని పాపములు చేసినప్పటికీ వారికి ఏ విధమైన నొప్పి బాధ అనిపించదు. కానీ ఆత్మీయంగా బ్రతికి ఉన్నవారు ప్రతి చిన్న తప్పును బట్టి మనసులో నొచ్చుకుని పాపాన్ని ఒప్పుకుంటారు. సహోదరి సహోదరుడా, ఈరోజు నీ మనస్సాక్షి ఎట్టి స్థితిలో ఉన్నది? ఒకవేళ నువ్వు ఎన్ని పాపములు చేసినప్పటికీ నీ మనస్సాక్షి నేను గద్దించకపోతే ఆత్మీయంగా నీవు చనిపోయిన స్థితిలో ఉన్నట్టే. నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండినట్లు అభ్యాసం చేసుకొనిచున్నానని అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు. కాబట్టి మనం మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండాలి. కాబట్టి మనందరం కూడా పైపైన భక్తి కాకుండా పరిపూర్ణంగా నిర్దోషత్వాన్ని కలిగి నీతిగా యథార్థమైన భక్తిని చేద్దాం. దేవుని కృపను పొందుకుందాం. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవా, నీకు వందనాలు స్తోత్రంలో చెల్లించుకుంటున్నాం. మీ దేని బట్టి, మీ కృపను బట్టి నేను మీరు మాట్లాడి ఉన్నారు తండ్రి. ప్రభువా అన్న ప్రతివాడు పరలోక రాజ్యము చేరుడు కానీ పరలోకమందున దేవుని చిత్తం జరిగించేవాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారని మాట్లాడిన ప్రభువా, మీకు స్తోత్రమునైనా. మీకు ఇష్టమైన బిడ్డలుగా మేము ఉండడానికి, మీకు ఇష్టమైన భక్తి మేము చేసేవారుగా ఉండడానికి మీరు సహాయం చేయండి. నిజమైన భక్తి చేసేవారుగా మేము ఉండడానికి మీ కృపను అనుగ్రహించండి అయ్యా. ఈ ఉదయకాలం ప్రార్థన లేక వేస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకునే వారికి కావాల్సిన కాపుదల కృప, ఆరోగ్యం, ఆయుష్య, సమాధానాన్ని అనుగ్రహించండి. ఈరోజు పుట్టినరోజులో పెళ్లి రోజులు జరిపించుకున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. సంవత్సరం అంతా మీ దయా కిరీటం ధరింపచేసిన దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నన్ను కూడా నేను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ సంవత్సరం అంతా మీ కాపుదల కృప, ఆరోగ్యం, ఆయుష్ దయచేశారయ్యా. ఇకను కూడా నేను మీ కొరకు నేను బ్రతికేదానిగా ఉండడానికి నేను మీరు సహాయం చేయండి. ఈ సంవత్సరం అంతా మీ దయా కిరీటం ధరింపచేసినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. అనునిత్యం మీకు ఇష్టమైన బిడ్డగా నేను ఎదగడానికి నేను మీరు సహాయం చేయండి. ఈరోజు పుట్టినరోజులు జరిపించుకుంటున్న ప్రతి బిడ్డల పట్ల మీ కృప అనుగ్రహించండి అయ్యా. ఈరోజు ప్రయాణాలు చేస్తున్న ప్రతి ప్రయాణాన్ని జ్ఞాపకం చేసుకోండి. నీ రాకపోకలు యందు యెహోవాని కాపాడును అనే వాగ్దానం నేను నెరవేర్చండి ప్రభువా, మీకు స్తోత్రాలు. బలహీనులను బలపరచండి, స్వస్థపరచండి. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకుని కాపుదల కృప, ఆరోగ్యం, ఆయుష్ను దయచేస్తారని, ప్రతి ఒక్కరిని మీ పాదాలకు అప్పచెప్తూ వారి పట్ల అద్భుతమైన కార్యాలు మీరు జరిగిస్తారని ప్రభువైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్.